హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇంకా మరీ చూసుకుంటే సౌత్‌లో అయితే తెలుగు గానీ, తమిళ్‌లో కానీ ఇంకా హీరోలందరూ కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో మంచి గుర్తింపు సాధించుకోవాలని ముందుకెళ్తున్నారన్న విషయం కూడా తెలుస్తుంది. ఇంకా టైర్ 1 హీరోల విషయానికి వస్తే మాత్రం అందరూ మరీ పాన్ ఇండియన్ సినిమాల వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇలా చూపించడం వల్ల చిన్నకారుల సినిమాలకైతే ఇబ్బందే కలుగుతున్న విషయం అందరికీ తెలిసిందే అన్నమాట. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా పాన్ ఇండియన్ వైపు వెళ్ళడమే కాకుండా వాటికి సంబంధించిన కథలే వింటూ ఉన్నారు. ఇక దీనివల్ల ఏడాదికి 4 లేదా 3 సినిమాలు వచ్చే పరిస్థితి నుంచి ఏడాదికి ఒక సినిమానే వస్తుంది. దీనివల్ల సమయము కేటాయించలేకపోతున్నారు. ఇంకా ఏడాది చూసుకున్నట్టయితే గ్యాపే తీసుకుంటున్నారని చెప్పుకోవచ్చు. ఒక్క సినిమా చూడాలి అంటే ఆ తెరపైన ఆ హీరోని చూడాలి అన్నా గానీ మినిమమ్ సంవత్సరం టైం అయితే పడుతుంది. ఇంకా టైర్ 1 హీరోలు ఈ విధంగా ఉంటే ఇక టైర్ 2 హీరోల విషయానికొస్తే సంవత్సరానికి 2 లేదా 3 సినిమాలు తీస్తున్నారు. దీనివల్ల థియేటర్స్‌ల ముందు చూసుకున్నట్టయితే చాలా తగ్గించినట్టే అయితుంది. ఇంకా ఈ సినిమాల కోసం అని చెప్పేసి వాళ్ళు ఆ సినిమాలకి సంబంధించిన కథాంశాలే వింటున్నారు. పాన్ ఇండియన్ లెవెల్‌లో వాళ్ళ గుర్తింపు పెంచుకోవడానికి. ఇదే కాకుండా ఇంకా పాన్ ఇండియన్ లెవెల్‌లో గుర్తింపు వచ్చిన హీరోలైతే ఏకంగా ఆ గుర్తింపుని అలానే ఉంచుకోవాలి అని చెప్పేసి అలాంటి కథలనే వింటున్నారు. ఇంకా సమయం కూడా ఎక్కువనే తీసుకుంటున్నారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రతి హీరోకి కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో మోజుందనే చెప్పుకోవచ్చు. ఇక టైర్ 1 టైర్ హీరోల విషయానికి అక్కడ పెడితే ఇంతకుముందు మనకి రిలీజ్ అయ్యే సినిమాలతో పోలిస్తే సినీ కార్మికులు అందరికీ చేయూతను ఇచ్చినట్టుగా పని అయితే ఎప్పుడు కలకలలాడుతుండేనన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళ పరిస్థితి చాలా విషమంగా ఉందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇప్పుడు వాళ్ళకి పని తగ్గింది. అంతేకాకుండా మన థియేటర్స్ విషయానికి వస్తే మాత్రం టికెట్లు ధరలు కాస్త ఆకాశాన్ని అంటున్నాయని చెప్పుకోవచ్చు. ఇక డిస్ట్రిబ్యూటర్లు, దర్శక నిర్మాతలు అయితే ఈ సినిమాలకి తగ్గట్టుగా పెట్టుబడినైతే వారం రోజుల్లోనే రాబట్టాలి అనే విధంగా ఆ సినిమా గురించి వారం రోజుల్లో వచ్చే పెట్టుబడులకు తగ్గట్టుగా టికెట్ల రేట్లు కూడా పెంచేస్తున్నారు. దానివల్ల ఫ్యామిలీ ఆడియన్స్ సినిమాకి వెళ్ళడానికి దూరం అవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇంకా వారం రోజుల్లో వచ్చే ఓటీటీలోనే ఇంట్లో హాయిగా సినిమా చూసుకోవచ్చు అనే విధంగా ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ సినిమాలకి, థియేటర్లకి దూరమయ్యారు. దీనివల్ల ఇప్పుడు థియేటర్ల పైన ప్రభావం చూపించిందనే చెప్పుకోవచ్చు. అయితే థియేటర్ల పైన ప్రభావం చూపించడమే కాకుండా సింగిల్ స్క్రీనింగ్ అయితే ఏకంగా క్లోజ్ అయ్యే విధంగా వచ్చేసిందనమాట. ఇక వీళ్ళ వల్ల వేరే చిన్నకారు సినిమాలకు కూడా ఛాన్స్ లేకపోయింది. ఇంకా పెద్ద పెద్ద హీరోలు కాస్త మనసు చేసుకొని చిన్న సినిమాల వైపు కూడా చూడండి. ప్రాంతీయ భాషలకు కూడా సంబంధించిన కథలు ఎంచుకుంటే కాస్త థియేటర్స్‌కి చేయూతను అందించినట్టు, అంతేకాకుండా సినీ కార్మికులకు కూడా చేయూతను అందించినట్టు ఉంటుంది. అప్పుడప్పుడు కాస్త చిన్న సినిమాల వైపు కూడా చూడండి. అయితే దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అట్లనే ఆడ గంట సింబల్ ఉంటే దాన్ని కూడా నొక్కేయండి.